హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు 10 రోజులైనా గానీ, 7 రోజులైనా గానీ ఫ్రెష్‌గా ఉండాలి అనంటే ఈ వీడియోలో చూపిస్తున్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ నేను 4 తోటకూర కట్టలు తీసుకున్నాను. సో, అలాగే ఇందులో పురుగులు గానీ, లేకపోతే ఏమైనా ఆకులు పాడైపోయినవి ఉంటే శుభ్రం చేసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. సో, ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే తడి ఆకులు లేకుండా తీసుకోవాలన్నమాట. శుభ్రంగా తడి అది లేకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పొడి బాక్స్ అనేది అంటే ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. స్టీల్ బాక్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇవే కూరగాయలు కాదండి, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, మెంతి కానీ, ఏ ఆకుకూరలైనా కానీ మనం ఈ విధంగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. 10 డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి. సో, అలాగే ఇందులో ఒక పేపర్ కానీ లేకపోతే డ్రై క్లాత్ అండి, మన కాటన్ క్లాత్ ఏదైనా కానీ చిన్నది వేసి, ఎందుకంటే ఈ పేపర్ వేయడం వల్ల అందులో ఉన్న తడంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది. ఇక్కడ నేనైతే మొత్తం అంతా ఆకును వేసేసుకున్నాను. అలాగే దీని మీద కూడా మనం ఇంకొక పేపర్ కానీ క్లాత్ కానీ ఏదైనా ఈ విధంగా పెడితే కింద కానీ పైన కానీ మొత్తం అంతా కూడాను మనకి ఆకులో ఉన్నంత తడంతా కూడా మొత్తం పేపర్స్ అబ్జర్వ్ చేసేసుకొని చాలా చక్కగా పొడిగా ఉంచుతాయి. వారం రోజులైనా కానీ 10 డేస్ అయినా కానీ మనకి ఇలాగా ఉంటుంది. సో, చూసారు కదా, ఇదే విధంగా అన్ని ఆకుకూరలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.